ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పాడి పశువు నోటి ద్వారా నీరు తీసుకుంటుంది, కానీ ఆ నీరు పశువు యొక్క పొట్టలోకి వెళ్ళడం లేదు. అందువల్ల నీరు రివర్స్లో తిరిగి నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇందుకు గల కారణం ఏంటంటే పశువు యొక్క నోటికి పొట్టకి మధ్య ఉండేటటువంటి సన్నని ట్యూబ్ వంటి ఈసోఫాగస్ అనేటటువంటి అవయవంలో ఏదైనా గట్టి వస్తువు కానీ చిక్కుకున్నట్లయితే మనకు ఈ ఈసోఫాగస్ అనేటటువంటి ట్యూబ్ జామ్ అవుతుంది. అందువల్ల నీరు కానీ మేత కానీ లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. సో ఈ సమస్యను గుర్తించినటువంటి మా డాక్టర్ గారు రూమనాటమీ అనేటటువంటి ఆపరేషన్ చేసి లోపల ఉండేటటువంటి ఈ గట్టి వస్తువును బయటకు తీసి చూడగా అది ఒక మామిడి టెంక. సో ఈ విధంగా మామిడి టెంక కానీ బంగాళాదుంప వంటి గట్టి వస్తువులు కానీ పశువు తిన్నట్లయితే ఈ సమస్య వస్తుంది. సో రూమనాటమీ చేసిన తర్వాత పశువు నార్మల్గానే నీరు తాగడం అనేది చూడవచ్చు. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం పశు విజ్ఞాన బడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నా.